center notified 5 Andhra Pradesh districts as Naxal affected. 5 areas ni Naxal affected areas ga notify చేశారు అన్నట్టు. మనకు తెలుసు అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్. యాక్చువల్ గా వీటికి ఇలా రికగ్నైజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి దాదాపుగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా స్టేట్స్ ఉన్నాయి. ఏవి చాలా స్టేట్స్ ఈ నక్సల్ ఆంధ్రప్రదేశే కాదు నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కింద కౌంట్ లో మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇండియాలో మనకి దాదాపుగా అఫీషియల్ గా చెక్ చేస్తే 90 డిస్ట్రిక్ట్స్ ఈ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా రికగ్నైజ్ అయ్యాయి అన్నమాట. నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా వాటిల్లో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 6 డిస్ట్రిక్ట్స్. వాటిలో ఇప్పుడు రీసెంట్ గా సెంటర్ నోటిఫై చేసింది 5 అన్నమాట. ఇక్కడ మనకి వీటితో పాటు వెస్ట్ గోదావరి కూడా ఉంది. వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్, కొన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా కొన్ని ఏరియాలు మనకి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలుగా రికగ్నైజ్ అయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టోటల్ 6 అన్నమాట. బట్ ఇక్కడ మనకి సెంటర్ నోటిఫై చేసింది జనవరి 2023లో. ఎన్ని అని అంటే 5. ఇవి ఎప్పటి డేటా 22-23 డేటా అనమాట. 2022-23 ఇయర్ కి నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ వాటిలో డిస్ట్రిక్ట్స్ లిస్ట్ నోటిఫై చేస్తే టోటల్ డిస్ట్రిక్ట్స్ ఇండియా మొత్తంలో 90 డిస్ట్రిక్ట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. వీటిలో హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్ లో ఉన్నాయంటే మనకి జార్ఖండ్ లో ఉన్నాయన్నమాట. జార్ఖండ్ లో హైయెస్ట్ డిస్ట్రిక్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కింద 19 డిస్ట్రిక్ట్స్ అన్నమాట. తర్వాత మనకి ఇంకా బీహార్ లో ఉన్నాయి. బీహార్ లో వీళ్ళు అబ్జర్వ్ చేసింది 16 డిస్ట్రిక్ట్స్ అన్నమాట. తర్వాత ఇంకొకటి ఉంది కదా ఛత్తీస్గఢ్ కూడా వీళ్ళు నోటిఫై చేశారు 14 అన్నమాట. ఇవి 3 టాప్ 3 అనుకోండి, టాప్ 2-3 అనుకోండి. ఇంకోటి కూడా ఉంది హైయెస్ట్ ఒడిస్సా 15, జార్ఖండ్ అన్నిటికంటే హైయెస్ట్ 19, దాని తర్వాత బీహార్, దాని తర్వాత ఒడిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్. ఇంకా మిగిలిన స్టేట్స్ కొన్ని అన్ని చిన్న అనమాట, తక్కువ. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది అనుకోండి, మధ్యప్రదేశ్ లో 2 డిస్ట్రిక్ట్స్. ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, 2 డిస్ట్రిక్ట్స్. తర్వాత మహారాష్ట్ర వచ్చేటప్పటికి 3 డిస్ట్రిక్ట్స్. కేరళ కూడా ఉన్నాయి, కేరళ కూడా 3 డిస్ట్రిక్ట్స్. యూపీ కూడా, ఉత్తరప్రదేశ్ 3 డిస్ట్రిక్ట్స్. వెస్ట్ బెంగాల్ 1 డిస్ట్రిక్ట్ అనమాట. వెస్ట్ బెంగాల్ లో కూడా 1 డిస్ట్రిక్ట్ ఉంది. సో ఆల్ టుగెదర్ మనకి 90 డిస్ట్రిక్ట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా రికగ్నైజ్ చేయబడ్డాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటి, వీటిని ఇలా ఎందుకు నోటిఫై చేస్తారు అంటే, ఇలా రికగ్నైజ్ చేస్తే వీటికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంట, MHA. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇలా ఏవేవైతే డిస్ట్రిక్ట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా రికగ్నైజ్ అవుతాయో వాటికి ఒక స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. SRE స్కీమ్ అంటారు, SRE అంటారు. అంటే సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ స్కీమ్ అంటాం దాన్ని. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, ఇదన్నమాట స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏం చేస్తారంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిస్ట్ లో ఉన్న స్టేట్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలిజం ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి SRE స్కీమ్ వర్తించే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి వీటిల్లో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూస్తే ఒకసారి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కేటగరైజ్డ్ యాజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ డిస్ట్రిక్ట్ అన్నమాట. దాదాపుగా ఇక్కడ 85 to 90% ఆఫ్ ద మావోయిస్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో 85 to 90% ఆఫ్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. సో ఈ వీటి కింద ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి డివైడ్ అవ్వకముందు అంటే డిస్ట్రిక్ట్స్ ని క్లాసిఫై చేయకముందు
మనకి లిమిటెడ్ గా 5-6 డిస్ట్రిక్ట్స్ మాత్రమే రికగ్నైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాదాపుగా 11 డిస్ట్రిక్ట్స్ స్ప్లిట్ అయ్యాయి కదా. స్ప్లిట్ అయిన వాటితోటి 11 డిస్ట్రిక్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్ విత్ నక్సల్ అఫెక్టెడ్ అనమాట. నక్సల్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కింద రికగ్నైజ్ చేసి వీటికి అన్నింటికి SRE స్కీమ్ ని వచ్చే విధంగా గవర్నమెంట్ టర్న్ చేస్తుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వర్క్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్ యాజ్ అ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. జగనన్న చేదోడు ప్రోగ్రామ్. చేదోడు ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ ఇది మనకి ఈ స్కీమ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కింద చెప్పుకుంటాం. సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మరి అందరికీ ఎలిజిబుల్. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారంటే బెనిఫిషరీకి 10,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట బెనిఫిషరీకి పర్ యానం, సంవత్సరానికి. ఎన్ని సంవత్సరాలు ప్రొవైడ్ చేస్తారు? 5 years ప్రొవైడ్ చేస్తారు. సో అంటే 50,000 చొప్పున 50,000 దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి ఒక 50,000 డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ అనౌన్స్ చేసిన దేనికి ఉపయోగించుకోవాలంటే వాళ్ళు పర్చేసింగ్ టూల్స్ అన్నమాట. టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ తర్వాత ఇంకేమైనా ఇతరత్ర ఎసెన్షియల్ వాళ్ళ బిజినెస్ కి ఎసెన్షియల్ గా ఉండే సోర్సెస్ ఏవైతే ఉంటాయో, రిసోర్సెస్ కావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకోవడానికి ఈ మనీని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీనిలో కండిషన్ ఏంటి అంటే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేటప్పటికి, అంటే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేటప్పటికి షుడ్ నాట్ క్రాస్ ఆర్ నాట్ ఈక్వల్ 2,50,000. 2,50,000 రూపాయలు దాటి వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఉండకూడదు. షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2,50,000 అనమాట. టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ అప్లికాంట్ వచ్చేటప్పటికి 10 acres, మనకి జనరల్ గా 10 acres. డ్రై ల్యాండ్ కనుక అయితే బిలో 25 acres. వెట్లాండ్ కనుక అయితే వెట్లాండ్ అయినా డ్రై ల్యాండ్ అయినా లెస్ దాన్ 25 acres ఉండాలి. తర్వాత నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ గవర్నమెంట్ పెన్షనర్ అయి ఉండకూడదు. తర్వాత ఇంకేముంటాయి? స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ availed admission in the colleges or universities or institutions recognized in the general one of the courses like BTech గానీ, B.Ed గానీ, M.Tech కానీ, M.Pharmacy కానీ, MBA కానీ ఇలాంటి వాటిల్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో హోల్డ్ చేసి ఉండాలి ఒకవేళ స్టూడెంట్ కనుక అయితే. తర్వాత ద స్టూడెంట్ షుడ్ బి ఎన్రోల్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి కదా. గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ లో లాంటి వాటిలో వీళ్ళు అడ్మిషన్ తీసుకుని ఉండాలి. వాళ్ళకి తర్వాత పోతే అటెండెన్స్ వచ్చేటప్పటికి అగ్రిగేట్ అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉండాలి. అగ్రిగేట్ అటెండెన్స్ అనమాట. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఫోర్ వీలర్ ని ఏది ఉండి ఉండకూడదు. నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఓన్ ఫోర్ వీలర్ అనమాట. టాక్సీస్ గానీ, ఆటోస్ గానీ, ట్రాక్టర్స్ గానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. తర్వాత ఫ్యామిలీ అప్లికెంట్ షుడ్ నాట్ ఓన్ ఎనీ ప్రాపర్టీ 1,500 square feet, లెస్ దాన్ 1,500 square feet సంబంధించిన బిల్డప్ ఏరియా కానీ వీళ్ళకి ఉండకూడదు అనమాట. ఓన్ చేసుకుండకూడదు. ఎవరైతే బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ లో, డీమ్డ్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి ఇది అప్లై అవ్వదు ఒకవేళ స్టూడెంట్ కనుక అయితే. మేల్ అండ్ ఫిమేల్ ఏజెస్ షుడ్ బి డిపెండింగ్ ఆన్ ద ఎలిజిబుల్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ కోర్సెస్ లో కూడా ఎలిజిబుల్ కోర్సెస్ ఏవైతే మెన్షన్ చేస్తారో వాటికే పరిమితి ఉంటుంది అనమాట. తర్వాత SC, ST, BC, EBC, కాపు, మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ దీనిలో ఎలిజిబుల్ అనమాట. దానికి రిలేటెడ్ గా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ చేదోడు ప్రోగ్రామ్ లో. తర్వాత రజకాస్, నాయి బ్రాహ్మిన్స్ హూ ఓన్ అ షాప్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ లైవ్లీహుడ్ ఆర్ ఎలిజిబుల్ విత్ రెలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇవి మ్యాండేటరీ థింగ్స్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్ అవుతాయి? ఆధార్, తర్వాత రైస్ కార్డ్, కాలేజ్ అడ్మిషన్ పర్టికులర్స్, పేరెంట్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఆఫ్ నో గవర్నమెంట్ ఎంప్లాయ్, పెన్షనర్ అని చెప్పడానికి డిక్లరేషన్స్ ఉండే ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిని ప్రొవైడ్ చేయాలి. నాన్ ట్యాక్స్ పేయర్ డిక్లరేషన్ ఉండాలి. ఇవి ప్రొవైడ్ చేస్తే ఈ జగనన్న తోడు ప్రోగ్రామ్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. తర్వాత ద ప్రాపర్టీ బియాండ్ 1,500 square feet లేదని కూడా ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట.
వీటిని చేస్తే ఈ పర్టికులర్ జగనన్న చేదోడు స్కీమ్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎలిజిబుల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దట్ ఇస్ వన్. సో మరి బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అంటే, బెనిఫిట్స్ మనకు తెలుసు. బెనిఫిషియరీ వచ్చేటప్పటికి 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. దే ప్రొవైడెడ్ 10,000 రూపీస్ పర్ యానం. లైక్ వైజ్ దెన్ ఫర్ 5 years then they are provided this amount. Total as a whole of 50,000 rupees is provided. Like then they can use that particular amount for their business అనమాట. బిజినెస్ కి ఉపయోగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆ అమౌంట్ ని అనేసి. తర్వాత ఎవరెవరికి అప్లికబుల్ కాదు అంటే, నాట్ అప్లికబుల్ స్టూడెంట్స్ స్టడీయింగ్ త్రూ డిస్టెన్స్ లెర్నింగ్ కానీ కరస్పాండెన్స్ లో డిస్టెన్స్ లో చదువుతున్న వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఎందుకు అని అంటే, ఇవి నేను ఎంఫసైజ్ చేయడం, అసెర్షన్ లో మీకు మెన్షన్ చేస్తారు వాటిని, ఆ పాయింట్స్ ఇస్తాడు. 1 or 2 స్టేట్మెంట్ ఫాలో అవుతూ అసెర్షన్స్ ఇస్తాడు కదా, వాటిలో మెన్షన్ చేస్తాడు అనమాట. సో బెనిఫిషరీస్ త్రూ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఏఈపిఎస్ అంటాం కదా, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే వీళ్ళకి ఆ ప్రొవిజన్ ఇవ్వబడుతుంది అనమాట. అది మనకి జగనన్న తోడు స్కీమ్. ఇక్కడ మనకి పాయింట్స్ నేను అడిషనల్ గా కొన్ని చెప్పాను, ఇక్కడ మనకి పాయింట్స్ కూడా ప్రెసెంట్ అయినాయి కాబట్టి దాన్ని యూ కెన్ గో త్రూ దోస్ అనమాట. తర్వాత జీవీఏలో మనకి ఆంధ్రప్రదేశ్ స్థానం ఇచ్చాడు. జీవీఏలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది అనేది మెన్షన్ చేస్తున్నాడు. జనరల్ గా మనము ఇలాంటివి ఇది ప్యూర్ ఎకానమిక్ రిలేటెడ్ వన్ అనమాట. ఎకానమిక్ రిలేటెడ్ కాన్సెప్ట్ కదా. జీవీఏ అని అన్నాం అనుకోండి, ఎలా డిఫైన్ చేస్తాం జీవీఏని? అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఇంటర్మీడియటరీ కన్జంప్షన్, ఇంటర్మీడియట్ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసిన తర్వాత అవుట్పుట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఏమంటారంటే జీవీఏ అని అంటాం. జనరల్ గా మనం జీవీఏని మనం ఎకానమీలో చెప్పుకునేటప్పుడు ఇలా రిప్రజెంట్ కూడా చేస్తారు కదా. జీవీఏ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ టాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. జనరల్ గా చెప్పుకుంటాం కదా, రిలేషన్ ప్రకారం హోల్డ్ చేయాలి అని అంటే ఇది జీవీఏ. సో ఇక్కడ ఈ జీవీఏకి రిలేటెడ్ పాయింట్ ఏంటి అంటే, మన ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 10th పొజిషన్ లో ఉంది జీవీఏలో అనేది పాయింట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి 10th పొజిషన్ లో ఉంటే అంటే, టాప్ 5 స్టేట్స్ లో వచ్చేటప్పటికి గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మనకి ఈజ్ ర్యాంక్డ్ అరౌండ్ 8th అనమాట. 8th ర్యాంక్ ని హోల్డ్ చేసుకుని ఉంది, బాగానే ఉంది. సో ఇక్కడ మనకి బైఫర్కేట్ అంటే రీసెంట్ గా బైఫర్కేట్ అయిన స్టేట్, అంటే ఆల్మోస్ట్ బైఫర్కేషన్ నుంచి పునర్వ్యవస్థీకరణ నుంచి బయటకు వచ్చిన ఒక స్టేట్ టాప్ 10 లో ఉంది అని అంటే గొప్ప విషయమే కదా. సో జనరల్ గా మరి ఈ పొజిషన్ లో ఉండడానికి ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా రిలేటెడ్ ఫుడ్, ఫార్మా వీటి స్టేట్ రెవెన్యూలో మేజర్ పార్ట్లుగా ఉన్నాయన్నమాట. అది పాయింట్. సో ఈ పొజిషన్ లో ఉండడానికి మెయిన్ దోహదపడింది ఏంటి అని అంటే ఫుడ్, ఫార్మా. స్టేట్ రెవెన్యూకి దాదాపు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 18.94, ఫుడ్ అండ్ ఫార్మా నుంచి 18.94, ఫార్మా వచ్చేటప్పటికి 18.16, ఫుడ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి 18.94. ఈ రెండు 18+% ఎక్కువే ఉన్నాయి. నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి 16.89%. సో ఇలా ఆల్ టుగెదర్ మనకి ఏపీ స్టూడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ 10th పొజిషన్ అనమాట. 10th పొజిషన్ లో జీవీఏలో ఉండడం జరిగింది ఈ పర్టికులర్ టర్నింగ్స్ వల్ల. హైయెస్ట్ ఎవరు అని అంటే గుజరాత్. టాప్ స్టేట్ ఏది అని అంటే గుజరాత్ జీవీఏలో. ఓకేనా. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కి ఏమేమైతే రాయితీలు ఇచ్చారో వాటిని యాడ్ చేస్తారు. అంటే సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ యాడ్ చేసి ట్యాక్సెస్ ఏవైతే కడుతున్నారో వాటిని డిడక్ట్ చేస్తే మనకు వచ్చేది జీవీఏ అనమాట.